వ్యాస మహర్షి జనమేజయుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఓ జన్మజయ మహారాజా, నువ్వు దేవీ యజ్ఞాన్ని చెయ్యి, నీవు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పగా, అప్పుడు జన్మేజయుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఓ స్వామి, దేవీ యజ్ఞం నేను ఖచ్చితంగా చేస్తాను. ఒక కోరిక ఉంది. ఏందయ్యా అది అంటే, అతి త్వరగా కోరికలు తీర్చేది ఎవరు? ఏ దేవుడు మనకి దగ్గర అవుతారు, తొందరగా కోరికలు తీరుస్తారు, నాకు వివరింపుము అనగా, అప్పుడు వ్యాస మహర్షి జనమేజయుడితో చెబుతున్నాడు, ఓ జనమేజయ, ఇదే విషయాన్ని ఒకప్పుడు నేను నైమిషారణ్యం పోయినప్పుడు యజ్ఞయాగాదులు జరుగుతున్న మధ్యలో పరమ ఘోష్ జరుగుతూ ఉంది. అంటే ఈ యొక్క వేదాల గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటే జమదగ్ని మహర్షికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏమన్నారు? ఓ మహర్షులారా, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అశ్విని దేవతలు, సూర్యచంద్రులు ఎంతోమంది ఉన్నారు కదా, వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవడు? సుఖంగా సేవించి వాంఛితార్థాలను పొందాలంటే తేలిగ్గా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా, అతడు ఎవడు అనేది నా సందేహం. మీరంతా ఆలోచించి నాకు ఈ విషయం తేల్చి చెప్పండి అని కోరాడు. అప్పుడు లోమహర్షుడు కల్పించుకుని సమాధానం చెబుతున్నాడు. జమదగ్ని, దీని గురించి అంతగా ఆలోచించాల్సిన పని ఏముందయ్యా? అన్ని కోరికలను నెరవేర్చేది ఆది పరాశక్తి. ఆమె ప్రకృతి రూపిణి. ఆమె కనకను అనుగ్రహిస్తే ఎంతటి చదువు లేని వాడైనా సరే, ఎంత పామరుడైనా సరే, చివరికి మాటలు రానివాడైనా సరే, ఆమె కరుణతో ఉంటే చాలు, సకల వేదాలు నేర్చుకోగలదు. నేను స్వయానా చూశాను. అదే సత్యవ్రతుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన గురించి మీకు చెబుతాను, వినండి అని చెప్పి ఈ యొక్క లోమర్షుడు ఈ యొక్క జమదగ్నికి చెప్పడం మొదలుపెట్టాను. అందరూ కూర్చొని విన్నా, అక్కడ నేను కూడా కూర్చొని ఉన్నానని చెప్పి వ్యాస మహర్షి ఈ యొక్క సత్యవతిని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. కోసల దేశంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను 4 వేదాలను ఔపాసన పట్టినవాడు, చాలా గొప్ప వేద పండితుడు. కానీ ఆయనకు ఒక చిన్న లోపం ఉంది. ఏందయ్యా ఆ లోపం అంటే, అతనికి కుమారులు లేరు, సంతానం లేదు, ఎన్నాళ్ళో బాధపడ్డారు. అందుకని ఆయన నిర్ణయించుకున్నవాడే పుత్రకామేష్టి యాగాన్ని చేద్దామని నిర్ణయించుకున్నాడు. సరే, ఈ పుత్రకామేష్టి యాగానికి అన్నీ సమకూర్చుకున్నాడు. ఎక్కడయ్యా అంటే తమసా నదీ తీరంలో ఈ యాగానికి సంబంధించిన పర్ణశాలలన్నీ నిర్మించుకుంటూ వచ్చాడు. సరే, అగ్నిని వెలిగించాడు. ఈ యొక్క యాగానికి అహోత్రుడు బ్రహ్మగా, యజ్ఞవల్క్యుడు అధర్వ్యుడుగా, బృహస్పతి అనే మహర్షి హోతగా, పైలుడు ప్రస్తోతముగా, గోబిలుడు ఉద్ఘాతముగా ఉండి ఆ యజ్ఞాన్ని చాలా బాగా చేశారు. సరే, యజ్ఞమంతా అయిపోయింది. ఈ యొక్క గోబిల్లుడు వేదాలు చెబుతూ సామవేదం చెబుతున్నాడు. ఈ సామవేదం గానం చేస్తున్నప్పుడు ఈ గోబిల్లుడికి ఒకచోట శ్వాస ఆడలేదు. ఆడక సామవేదంలో స్వరం తప్పు చెప్పాడు. ఈయన ఎవరు? దేవదత్తుడు, 4 వేదాలు తెలిసినవాడు గనక గోబిల్లుడు ఎప్పుడైతే స్వరం తప్పు చెప్పాడో, గోబిల్లుడిని మూర్ఖుడా, పుత్రకామేష్టికు యాగం చేస్తుంటే స్వరం తప్పు చదువుతావా అనగానే ఆ గోబిల్లుడికి కోపం వచ్చి ఒక మహర్షిని పెట్టుకొని
సామవేదం చెప్పేటప్పుడు గాలి పీల్చుకునే సమయంలో స్వరం తప్పింది, కానీ నేను కావాలని స్వరం తప్పు చెప్పలేదు. అది గమనించకుండా నన్ను మూర్ఖుడు అన్నందుకు నీకు మూర్ఖుడు లాంటి కుమారుడే పుడతాడు, నీ పుత్రుడికి వాక్కు లేకుండా పోతుంది, వాడొక సొంట అవుతాడని చెప్పి గోబిల్లుడు దేవదత్తుడికి శాపం ఇచ్చాడు. అప్పుడు దేవదత్తుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఏడ్చి ఆ యొక్క గోబిల్లుడి మీద కాలు మీద పడి ఎక్కి ఎక్కి చెబుతున్నాడు, ఓ మహర్షి, ఏదో పిల్లలు లేరని నేను బాధపడుతూ ఉంటే ఈ యాగం చేద్దామో, యాగభంగం ఎక్కడైనా అవుతుందో అన్న బాధతో అన్నానే కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదయ్యా. మూర్ఖుడు పుత్రుడే పుడతా అని శపించావు, మూర్ఖ బ్రాహ్మడు ఎవరు తీసుకుంటారయ్యా? ఏ మాట బ్రాహ్మడికి విలువ ఎక్కడ ఉంటుంది? మూర్ఖుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు ఏ రాజు స్వీకరిస్తాడు? అయ్యో, నేనెంతో నీ యొక్క శాపాన్ని ఉపసంహరించుకో అని చెప్పి ఈ యొక్క దేవదత్తుడు గోబిల్లుడు పాదాల మీద పడి బాధపడతాడు. ఎంతైనా మహర్షులు కదా, బ్రాహ్మణి కోపము ఎట్లా ఉండాలయ్యా అంటే, నీటి కింద కట్టెలు పెట్టినప్పుడు నీళ్లు వేడెక్కుతాయి, ఆ కట్టెలు తీసినప్పుడు నీళ్లు చల్లారుతాయి. అదేవిధంగా బ్రాహ్మణి యొక్క కోపం కూడా ఎంత వేడెక్కుతుందో అంతే చల్లారాలి. సరే, ఈ గోబిల్లుడు అనుగ్రహించి ఇష్టి పరిసమాప్తి అయిన తర్వాత, ఓ దేవదత్త, నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించిన అటుపైన విద్వాంసుడవుతాడు, భయపడకు, దుఃఖించకు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అన్నాడు. సరే, గోబిల్లుడు శాప యొక్క నివారణ చెప్పిన తర్వాత దేవదత్తుడు ఆ యజ్ఞమంతా అయిపోయిన తర్వాత తన భార్య అయిన రోహిణీదేవి గర్భం దాల్చింది, 9 మాసాలు మోసింది, ఒక చక్కని పుత్రుణ్ణి జన్మనిచ్చింది. ఆ పుత్రుడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు. బాలుడికి జాతకర్మలు చేసి ఉతద్యుడు అనే నామకరణం చేశాడు. కానీ పుట్టిన పిల్లవాడు ఉపయోగం ఏమిటి? మహర్షి శాపం వల్ల ఎప్పుడు ఏదో మాలోకంలో ఉంటాడు, ఏదో ఆలోచిస్తుంటాడు, నోట్లోంచి ఒక్క మాట రాడు, పిలిచి పక్కడు, ఏదో ఆలోచనలో ఉంటాడు, ఎప్పుడు ఏదో ఆకాశం కలిసి చూస్తూనే ఉంటాడు, కానీ మనుషుల తోటి ఎవరూ చూడడు. ఆ యొక్క ఉదత్యుడు అంతున్నా కానీ వాళ్ళ నాన్నగారైన దేవదత్తుడు సకల వేదాలు రోజు ఉదత్తుడు వినిపిస్తూనే ఉన్నాడు. ఏమి లాభం? ఏమి ఆ ఉదత్తుడికి మనసుకు ఎక్కేది కాదు. సరే, 12 సంవత్సరాలు రానే వచ్చినాయి. ఉపనయనం చేసినా బాగుపడతాడేమో అని చెప్పి ఉపనయనం చేశాడు ఆ దేవదత్తుడు. అయినా ఉపయోగం ఏముంది? మాట రాదు, ఎటూ చూడ్డు, ఎటో రకంగా ఉంటాడు. సరే, ఈ చుట్టూ ఉన్న జనాలు ఉదత్యుడిని బయటికి వెళ్తుంటే సుంఠ 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 అని ఎగతాళి చేసేవాడు. మూర్ఖుడా మూర్ఖుడా అని నానా హేళన చేసేవాళ్ళు. ఏం పట్టించుకున్నాడు? చక్కగా నడుచుకుంటూ పోయేవాడు, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాడు. వీళ్ళందరూ ఏం చేశారు? దేవదత్తుడు రోహిణి దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి పరమ సుంఠ, మూర్ఖుడు, దేనికి పనికిరాడు అని చెప్పేవాడు. ఈ దేవదత్తుడు రోహిణి కూడా ఆ బాధ తట్టుకోలేక ఆ యొక్క ఉదత్యుడిని కొట్టేవాళ్ళు, నానా హింస పెట్టేవాళ్ళు. నువ్వు పుట్టకపోయినా బాగుండేది, నువ్వు చస్తే బాగుండేదని. ఈ యొక్క ఉదత్యుడికి చుట్టూ అన్న పట్టించుకోలేదు, కానీ కన్న తల్లి తండ్రి కూడా ఆ విధంగా అనేసరికి ఏడుపు తన్నుకొచ్చింది. తనకి బతకాలనే ఆలోచన కూడా చచ్చిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు.
ఈయన అడవుల్లో వెళ్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే గంగా నది తీరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పన్నశాలను ఏర్పరచుకున్నవాడై అక్కడే ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. సరే, ఈ యొక్క ఉదిత్యుణ్ణి అందరూ చూస్తుంటే అతను ఎవరితో పలికేవాడు కాదు. కొత్త కొత్త వ్యక్తి అయ్యా, ఎప్పుడు ఆకాశంలో చూస్తున్నాడు. వీళ్ళందరూ ఆయన చూసి గొప్ప మనోరథం పఠిస్తున్నాడేమో అన్న భావంతోటి ఆయనకి సత్యవతుడైన నామకరణం చేశారు. ఆయన ఎవరితో పలికేవాడు కాదు. ఈ గంగా తీరంలో ఉదత్యుడు పర్ణశాల నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. కానీ ఎవరితో పలికేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉండేవాడు. ఫస్ట్ నుంచి కూడా ఉదత్యుడు ఎవరి మొహం చూసేవాడు కాదు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మునులందరూ కూడా ఎవరో గొప్ప మౌనవ్రతం పఠిస్తున్నాడని చెప్పి ఈ యొక్క ఉదత్యుడికి సత్యతపస్సుడు అనే పేరు పెట్టారు. సరే, ఈ ఉదత్యుడు కూర్చొని తనకు తానుగా ఆలోచించుకుంటున్నాడు. ఏమనయ్యా అంటే, చూడు, ఒక వ్యక్తులు మన విషయం పట్టించుకోరు. మనం చేసే తప్పులు వాళ్ళకి కనపడవు. ఎదుటివాడు ఏం చేస్తున్నాడు పొద్దుగోకు తొంగి చూస్తున్నాడు. ఈ ఉదత్తుడి విషయంలో మనం గమనించి చూస్తే అతను వెళ్ళిపోయేదాకా చేశారుగా జనాలందరూ కూడా. చివరికి తల్లి తండ్రి కూడా అతని లోపాన్ని గమనించకుండా అతను చేసింది తప్పు అన్నట్టుగా మాట్లాడు. చివరికి ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే ఉదత్యుడు, చూడు, నాకు చావు ఎప్పుడో కదా, మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు. దేవుడే నాకు అన్యాయం చేశాడు, మూర్ఖుడిగా పుట్టించాడు. ఇందులో మరి ఎవరి దోషము లేదు. ఉత్తమ జన్మనే ఇచ్చాడు, కానీ నిష్ఫలం చేశాడు. గొడ్డుటావులాగా, గొడ్రాల్లాగా, కాయని చెట్టులాగా నా బతుకు నిష్ప్రయోజనం అయిపోయింది. అయినా దేవుని అనుకుని ఏం ప్రయోజనం? నా కర్మ ఇలా ఉంది. పూర్వజన్మలో ఎవరికి ఒక పుస్తకం ఇచ్చి ఉండను, ఒక పాఠం చెప్పి ఉండను. అందుకే ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి మూర్ఖుని అయ్యాను. తీర్థాలు దర్శించి ఉండను, తపస్సు చేసి ఉండను, సాధువుల్ని సేవించి ఉండను. అందుకే నాకు ఈ సంట జన్మ వచ్చింది. తెలివి తక్కువ వాడిగా పుట్టాను. నా తోటి మునిమిత్రులందరూ వేదశాస్త్ర పారంగతులయ్యారు. నేను ఇలాగే ఉండిపోయాను. ఎంత పాపం చేశానో కదా. పోనీ తపస్సుకుందామా అంటే ఏ మంత్రమూ రాదు, ఒక తంత్రము రాదు. ఎంత వ్యర్థం నా బతుకు. ఒక్క ముక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి. ఇప్పుడు ఏది దారి, ఏం చెయ్యాలి? ఎంత నా భ్రమగాని. చదువుంటే మాత్రం అన్నీ సమకూరుతాయా? దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా? శ్రమ ఫలిస్తుందా? అనుకూలిస్తే పురుషాకారంతో పని ఉంది. దైవబలమే బలము. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, ఇంద్ర దేవతలందరూ దైవ స్వరూపమైన కాలాన్ని వశవర్తులే. కాలాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. అది బలీయం, అది దుర్విక్రమం. పగలు రేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలానే రకరకాలుగా ఆలోచిస్తూ విరక్త హృదయుడే, శాంతుడై కాలం గడుపుతున్నాడు ఉదత్యుడు. పావన గంగా తీర పన్నశాలలో ఒంటరిగా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి. ఒక రోజున ఒక క్రూరముగాలు వేటాడే ఒక వ్యక్తి, వేటగాడు, నిషాదుడు, ఆ యొక్క
పర్ణశాల తట్టు తిరుగుతూ ఉన్నాడు. అతనికి జంతువుల్ని సంహరించితే కానీ ఇల్లు పోషణ జరగదు. ఆ యొక్క వేటగాడు ఈ వేటాడుతూ ఈ యొక్క ఉతధ్యుడు ఉన్న స్థలంలో ఒక పంది కనపడితే ఆ పందిని తన బాణం ఎక్కుబెట్టి కొట్టాడు. ఆ దూరం నుంచి కొట్టడం వల్ల ఆ పందికి బాణం తగిలింది. అది బాధపడుతూ రక్తం కారుకుంటూ ఈ ఉదత్యుడున్న స్థలం దగ్గర కొంచెం దూరంలో పోయి దాంకుంది. సరే, అది ఆ బాధని ఉదత్యుడు చూశాడు. ఒక బాణం బాధపడుతూ ఉంటే తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటే అది గమనించిన ఉదత్యుడు కళ్ళల్లో నీళ్లు నిండాయి. రోమకోపాల తనువంతా బాధతో మునిగిపోయింది. సర్వాంగాల్లోని ఒక జ్వర తీవ్రత వ్యాపించింది. ఒక ఆవేశంలాగా, ఒక ఉన్మాదంలాగా, ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగివాలింది. సారస్వత బీజం ఒకటి అప్రమత్తంగా నోటి నుంచి వెలువడింది. ఏమని? ఆ బాధ అనిపిస్తుంది. ఒకసారి మనం ఏదన్నా చెప్పుకోలేమా అంటాం కదా, అట్లానే ఈయన అన్నాడు. మొట్టమొదటిసారి ఉదత్యుడి నోటి నుంచి వచ్చిన సారస్వతి బీజ ఇంకా ఆయన నోటికొచ్చిన ఆ యొక్క బీజాన్ని ఎక్కువసేపు చేయటం మొదలుపెట్టాడు. అంటూనే ఉన్నాడు ఆపకుండా. ఇంతలోకి ప్రాంగణంలోకి చూడబడిన పందికి బయటకు పోయే దారి కనపడలేదు. దట్టంగా ఉన్న పొదల్లో దూరి దాక్కుంది. ప్రాణభయం చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టి పడుకుంది. మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు. నల్లటి దేహం, ఎర్రటి కళ్ళు, యమకుంకురంలా ఉన్నాడు. చూడటానికి చేతిలో బాణం పట్టుకొని ఉన్నాడు. పందిని వెతుక్కుంటూ వచ్చాడు. మనిషికి ఆ పంది మీద వ్యామోహం ఎక్కడ ఉందో వెతుకుతూ ఉండగా ఈ ముని దగ్గరికి వచ్చాడు. ఆ ముని కదా అని చెప్పి నమస్కరించాడు. పంది ఇటు పోయిందో చెప్పమన్నాడు. నా కుటుంబం ఆకలి పోషించాలి. బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు. నిజం చెబుతున్నాను, నువ్వు కూడా నిజం చెప్పు. నా పంది ఎటు పోయింది? ఇటే వచ్చింది, నువ్వు చూసి ఉంటావు. దానికి నా బాణం కూడా దిగి ఉంది, దానికి రక్తం కూడా కారుతూ ఉంది. ఉదత్యుడు వితర్కంలో పడ్డాడు. వీడు ఆకలి మీద ఉన్నాడు, అడుగుతున్నాడు. పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు. చూపించకపోయినా తెలీదన్న అసత్యమవుతుంది. ధర్మ సంకటంలో పడ్డానే ఎలాగా అనుకున్నాడు. ఆలోచించాడు. పెద్దల మాట ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి. హింసకు దారి తీసేటి అది సత్యమైన సత్యము కాదు. ఒక జీవిని కాపాడేటప్పుడు చేసే అబద్ధము కూడా సత్యమవుతుంది. దయాన్వితంగా అసత్యం చెప్పిన సత్యమవుతుంది, సత్యమే అవుతుంది. నరులకు ఏది హితమో అది సత్యం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇద్దరికి హితమయ్యేట్టు అనుత్యం కాబట్టి ఏమి చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఉతధ్యుడు మదన పడుతున్నాడు. నిజమంత్ర బీజాన్ని అప్రయత్నంగా ఉచ్చరిస్తుండటంతో ఆదిపరాశక్తి ఆనందించింది. ఉతధ్యుడి పట్ల
అనుగ్రహం చూపించింది. అతడికి అఖిల విద్యలు స్ఫురించేట్ చేసింది. వాక్శక్తిని అనుగ్రహించింది. ఉదత్తుడు వాల్మీకిలా కవి అయ్యాడు. అతడి నోటి నుంచి శ్లోకం వెలువడింది. అయ్యో వ్యాధ్యుడా, ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతున్నావు నువ్వు? చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. నేనేం చెయ్యను చెప్పు? వెళ్ళు, ఇంకో ప్రయత్నం చేసుకో, ఆకలి తీర్చుకో, ఇంత అరణ్యం ఉంది అన్నాడు. అంటే ఇక్కడ విషయము ఆయన ఏమని చెప్పాడు? చూసేది చెప్పదు అంటే కళ్ళు మాట్లాడలేవు. కళ్ళుతో చూశాడు కానీ చెప్పలేవు. చెప్పేది చూడదన్నాడు అంటే నోరు చూడలేదు, చెప్పగలదు కానీ చూడలేదు. ఎంత తెలివిగా చెప్పాడో చూడు. అక్కడ అసత్య దోషం కూడా రాకుండా ఆయన నిజమే చెప్పాడు. కళ్ళు చూశాయి, అవి చెప్పలేవు. నోరు చూడలేదు, అది చెప్పదు అని. సరే, ఉదత్యుడు చెప్పిన ఈ సమాధానానికి ఆ యొక్క కిరాతకుడు మహరు మాట్లాడకుండా నిరాశతో నిష్క్రమించాడు. ఆనాటి నుంచి ఉదత్యుడు ప్రేచానస్తుడుగా వాల్మీకి మహాకవి అయ్యాడు. సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధి పొందాడు. సాహసత్వ బీజాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడే పేరు పొంది భూమండలం అంతా సన్మానాలు అందుకున్నాడు. తండ్రి స్వయంగా కొడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాం, అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాం. జనమేజయ, ఇది ఆనాడు నైమిషారణ్యంలో లోమర్షుడు చెప్పగా నేను విని ఉదత్యుడు కథ కాబట్టి ఆది పరాశతి ఏకైక ఆరాధనీయ, సుఖసేవ్య, అసుసంతోష నామాక్షరాన అనుష్ఠించి ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే ఇక నియమపూర్వకంగా జపించిన వారికి, దేవీ యజ్ఞం చేసిన వారికి సకల వాంఛలు సిద్ధించడంలో ఆశ్చర్యమేముంది, అనుత్యమేముంది? అసలు అందుకే కదా అమ్మవారికి కామద అనే నామం ఉంది. అంటే కోరికలు తీర్చుదానా అని. ఒక మాటలో చెప్పాలంటే ఇవ్వేళ లోకంలో వివిధ భోగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వారంతా దేవిని అర్చించిన వారే. కష్టాలు పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వారంతా కూడా అర్చించని వారే. అందుచేత జన్మేజయ, భక్తితో దేవి యజ్ఞాన్ని ఆచరించు. మిత్రులారా, ఇవాళ సత్యవతుడి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు లోకంలో కూడా అదే జరుగుతుంది. వాస్తవానికి గోబిలుడి శాపం దేవదత్తుడికి తెలుసు. కానీ 10 మంది అన్నారని చెప్పి దేవదత్తుడు గోబిలుడి శాపాన్ని కూడా మర్చిపోయి కన్న కొడుకునే నానా మాటలు అన్నాడు. ఇంకా మనం గమనించి చూడొచ్చు. ఇప్పుడు దేవదత్తుడు యొక్క మాటలు రాకపోతే చుట్టూ జనాలు ఎగతాళి చేయాల్సిన అవసరం ఏంటి? 10th క్లాస్ తప్పాడని చూడు, మీ పిల్లవాడు తప్పేశాడు, మావాడు 590 వచ్చినాయని మాట్లాడతాడు. పిల్లవాడు తప్పాడంటే వాడు చదువు రాదనే. చుట్టాలు ఫోన్ చేసి మీ వాడి మార్కులు రాలా, మీ వాడి చదువు రాలా, మీ వాడికి ఉద్యోగం రాలా, మీ వాడి పెళ్లి కాల, మీ వాడి పిల్లల పుట్ల, ఇదే సొద. బతకాలని ఆశ కూడా చంపేట్ చేస్తారు వీళ్ళు. ఇంత పెద్ద జనాల్లోనే మనం ఇప్పుడు బతుకుతూనే ఉన్నాం. దేవదత్తుడు రోహిణి ఎంతో అసలు 4 పండితుడికే మనసు విదిగిందంటే అప్పట్లోనే. ఇప్పుడు మనుషుల గురించి చెప్పాలా? విద్యార్థులు చనిపోతున్నారంటే మనం అనుకుంటున్నాం ఏ కారణం వల్ల చనిపోయారు? చుట్టూ ఉన్న జనం వల్లే, చుట్టూ ఉన్న చుట్టాల వల్లే. ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే అతని ఓదార్చడం చేతగాక ఏలెత్తి చూపటమే ఈ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఒక అలవాటైపోయింది.
మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఒక విద్యార్థి 10th క్లాస్ తప్పంగానే చెడిపోయినట్టేనా? పాస్ అయిన వాళ్ళని గొప్పవాళ్ళు అయినట్టేనా? ఏమిటి ఈ లోకం? సొంత చుట్టాలు, కన్న తల్లిదండ్రులు, ప్రతి వారు కూడా ఒక పిల్లవాడిని కానీ ఎవరైనా ఎందుకంటారో నాకైతే తెలియట్లేదు. కనుక మిత్రులారా, మనం గమనించుదాం. ఈ యొక్క కథ బట్టి మనం దేవి ఒక అక్షరాన్ని చెప్పేది కరుణించినట్టే మనము కూడా ఆ దేవిని ఆరాధిద్దాం. అదేవిధంగా ఇంకా ఎప్పుడు మనకు మనంగా పక్క వాళ్ళని నింద చేయవద్దు. ముందు మన నుంచే మారదాం. అది గమనించండి. పక్కవాడు ఉద్యోగం, వాడు చదువు రాకపోతే మన తప్పే. నువ్వు పిల్లలు పుట్టకపోతే నువ్వేం చేస్తావు? ఇంకా పిల్లలు పుట్టలేదా? వాడి పెళ్ళి ఇంకా పెళ్ళి కాలేదా? నాకేంటి బాధ? నాకు అర్థం కాలేదు. వాడికి పెళ్ళి కాదు, నాకేంటి బాధ? వాడికి పిల్లలు పుట్టి నాకేంటి బాధ? వాడికి చదువు పడి నేను ఎందుకు అనాలా? చెప్పు, దమ్ముంటే నువ్వు చదువు చెప్పు, బాగా వాడికి అర్థమయ్యేది చెప్పు. పెళ్ళి కాకపోతే సంబంధాలు చూసి నువ్వు పెళ్ళి చెయ్యి. ఇదేం కావాలా? ఎవరికో ఏది కాదు. మన తాపత్రయం ఏందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం నాకేం అర్థం కాలేదు. కనుక అందరం కూడా మనం మారదాము. ఎదుటివాడి గురించి చూడటం కన్నా మనకు మనం చూసుకుందాం. స్వస్తి.